హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నేనైతే ఇప్పుడు రేపైతే శ్రీరామ నవమి కదండి. ఇప్పుడైతే నేను మొత్తం గ్యాస్ పైన మొత్తం టాప్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకుని ముగ్గులు అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ మొత్తం పైన ఇది ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకొని శుభ్రంగా పెట్టుకుంటున్నాను. మా బాబు అయితే ఇప్పుడే పడుకున్నాడండి. వాడు పడుకునేటప్పుడే నేను పనులు అయితే చేసుకోవాలి. వాళ్ళు లేచిన తర్వాత పనులు చేసుకోవడానికి అవ్వదు నాకు. సో అందుకని ఇప్పుడే చేసేసుకుంటున్నాను మొత్తం పనులన్నీ. వచ్చేరాని ముగ్గులు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు గ్యాస్ కష్టాలండి. గ్యాస్ లేకపోవడం వల్ల మా ఆయన అయితే కరెంట్ స్టవ్ అయితే కొన్నాడండి. ఇప్పుడు ఈ రోజుల్లో గ్యాస్ దొరకడం చాలా కష్టంగా ఉంది. సో ఇప్పుడు అందరూ ఈ కరెంట్ స్టవ్ మీద ఆధారపడుతుంది అన్నమాట. స్టవ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇందాకనే. సో ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఓకే, ఒక 5 minutes మళ్ళీ కలుస్తాను. మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇల్లు క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇల్లు అయితే పెట్టుకుంటాను. సో అందుకని ఫస్ట్ క్యూర్ చేసుకుంటున్నాను. మా వాడు పడుకుంటే చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో. పిల్లలు అంతేనండి, వాళ్ళు లేచి ఉండడం మాత్రం చాలా గోడ కింద ఉంటుంది. పడుకుంటే ఇల్లు మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. సో హాల్ కూడా మొత్తం ఓకే క్లీన్ చేసేస్తాను. క్లీన్ చేసాక అప్పుడు పెట్టుకోవాలి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. అయితే పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు తెలవడం అయితే అయిపోయింది. ఇప్పుడు అయితే పెడుతున్నాను. ఇది కూడా మా వాడు పడుకొని లేచిలో పెట్టేసుకోవాలి, లేకపోతే మళ్ళీ పెట్టుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. పెట్టడం అయితే ఇప్పుడు ఫినిష్ అయిందండి. ఈ గది వంటగది మొత్తం బయట హాలు కింద మెట్లు మొత్తం అయితే పెట్టేశాను. ఇప్పుడైతే నాకు మా హస్బెండ్ అయితే రైస్ అయితే పెట్టుకోవాలి. కుక్కర్లో రైస్ అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మా ఇద్దరి కోసం టైం అయితే 9:56 అయితే అవుతుంది. మా హస్బెండ్ అయితే 11కి వస్తారు షాప్ నుంచి. సో మా ఇద్దరి కోసం కొంచెం రైస్ అయితే పెట్టేస్తున్నాను. నేను తిన్నా కాబట్టి సో ఎంతో రైస్ అయితే పెట్టడం లేదు. క్వాంటిటీ అయితే కొంచెం తక్కువగానే పెడుతున్నాను, ఎందుకంటే మనకి కొంచెం మిగిలిపోతుంది కదా. ఇప్పుడైతే రైస్ కడగాలి. రైస్ అయితే పెట్టానండి. 160 degreesలో ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం రైస్ కాబట్టి మనం 1200 దాంట్లోకి మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను రైస్ అయితే పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు బట్టలు అయితే తీసుకోవడానికి వెళ్తున్నాను. బాల్కనీలో ఆరేసి అనమాట బట్టలు మార్నింగ్. ఇప్పుడు అవన్నీ తీసి